కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఎగువ మానేరు ప్రాజెక్ట్ ని సందర్శించారు. పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులతో పాటు పలువురు ముఖ్య నాయకులతో కలిసి గంభీరావుపేట మండలం నిర్మల్ గ్రామంలో ఎగువ మానేరు ప్రాజెక్ట్ ని పరిశీలించారు. రైతులకు కూడా కాళేశ్వరం నీళ్లు అందుతున్నాయని చెప్తున్న ఈ ప్రభుత్వం సాక్షాత్ ముఖ్యమంత్రి కొడుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి 9వ నెంబర్ ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదని అప్పర్ మానేరు సాక్షిగా మీ అందరి సాక్షిగా ఈ రోజు మంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మలకపేట రిజర్వాయర్ ఎప్పుడో పూర్తయి గత 2 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని నిరసన చెప్తే కరోనా సమయంలో మా అందరి మీద కేసులు పెట్టారు తప్ప ఇప్పటి వరకు ప్రాజెక్టు పూర్తి కాలే. ఆనాడు మంత్రి గారు చెప్పారు వచ్చే దసరా నాటికి మొత్తం ప్రాజెక్టు పూర్తి చేస్తామని. అటువంటి దసరాలు అనేకం వేరాయి. ఇలా కూడెల్లి వాగు నుంచి మల్లన్న సాగర్ గారి నుంచి ఏ నుంచో నీళ్లు తెచ్చుకుంటున్నాం కావచ్చు, మేము రైతులకు నీళ్లు ఇస్తలేమా అని చెప్తుండొచ్చు మంత్రి గారు మూర్ఖత్వంగా. కానీ దీనికి కావాల్సినటువంటి కాలువలు కావచ్చు, ఫీడర్లు కావచ్చు, కిందికి రైతాంగానికి కావాల్సినటువంటి అంశాలన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి కాలేదు. ఒక మలకపేట రిజర్వాయర్ పూర్తయి దాని తర్వాత కాలువ కొద్దిగా మాత్రమే తవ్వితే ఈ పనులు వేగవంతం కావాలని అనేక సందర్భాల్లో